రాజులు రెండవ గ్రంథము. అహబు రాజు మరణమైన తరువాత ఇశ్రాయేలీయుల మీద ఎవరు తిరుగుబాటు చేసిరి? మోయాబీయులు. అహబు తరువాత షోమ్రోను రాజు ఎవరు? అహబు కుమారుడైన అహజ్యా. మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగి అయినది ఎవరు? అహజ్యా. రోగి అయిన అహజ్యా విచారణ చేయుటకు ఎవరిని ఆశ్రయించెను? ఎక్రోను దేవతను. ఇశ్రాయేలీయుల్లో దేవుడు లేడనుకొని విచారణ చేయుటకు ఎక్రోను దేవతనొద్దకు దూతలను పంపిన అహజ్యాకు మరణ వర్తమానం పంపినది ఎవరు? ఏలియా. ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి 2 మార్లు ఎవరిని దహించెను? అహజ్యా పంపిన అధిపతులను వానితో పాటు వచ్చిన వారిని. రాజు 3వసారి అధిపతిని 50 మందిని పంపగా ఏమాయెను? 3వ అధిపతి ఏలియా ఎదుట మోకాళ్ళూని, నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉండనిమ్మని మనవి చేసెను. రాజునొద్దకు వెళ్ళమని ఏలియాకు ఎవరు సెలవిచ్చెను? యెహోవా దూత. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అహజ్యా ఏమాయెను? చనిపోయెను. ఏ రాజుకు కుమారులు లేరు? అహజ్యాకు. అహజ్యా తరువాత రాజు ఎవరు? అహబు కుమారుడైన యెహోరాము. సుడిగాలి చేత ఏలియాను ఆరోహణం చేసినది ఎవరు? దేవుడైన యెహోవా. ఏలియాయు ఎలీషాయు ఎక్కడి నుండి ప్రయాణమైరి? గిల్గాలు నుండి. గిల్గాలు నుండి ఎక్కడికి వెళ్ళిరి? బేతేలునకు, తరువాత యెరికోకు. యెరికో పట్టణం నుండి ఎక్కడికి వెళ్ళిరి? యొర్దానుకు. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను అన్నది ఎవరు? ఎలీషా. ఎవరు తన దుప్పటితో కొట్టగా యొర్దాను విడిపోయెను? ఏలియా. ఏలియా ఆత్మలో 2 పాళ్ళు కావాలని కోరుకున్న ప్రవక్త ఎవరు? ఎలీషా. ఏలియాను ఎలీషాను వేరుపరిచినది ఏమిటి? అగ్నిరథమును అగ్నిగుర్రములను. సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైనది ఎవరు? ఏలియా. తన వస్త్రమును 2 తునకలుగా చేసినది ఎవరు? ఎలీషా. తన దుప్పటిని క్రింద పడవేసినది ఎవరు? ఏలియా. ఏలియా దుప్పటి క్రింద పడగా దాన్ని తీసుకున్నది ఎవరు? ఎలీషా. ఎలీషా దుప్పటిని పట్టుకుని యొర్దాను నీటిని కొట్టగా ఏమాయెను? యొర్దాను 2గా విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. ఏలియాను వెతుకుటకు వెళ్తామని ఎలీషాను బలవంతం చేసినది ఎవరు? ప్రవక్తల శిష్యులు. వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని ప్రవక్తల శిష్యులతో అన్నది ఎవరు? ఎలీషా. ఈ పట్టణము రమ్యమైనది, కానీ నీళ్లు మంచివి కావు అని ఏ పట్టణము గురించి ఆ పట్టణపు వారు ఎలీషాతో చెప్పిరి? యెరికో పట్టణం గురించి. యెరికో నీటిలో ఉప్పు వేసి నీటిని బాగు చేసిన ప్రవక్త ఎవరు? ఎలీషా. ఎవరు ఎలీషాను బోడివాడ ఎక్కిపొమ్ము అని అపహాస్యము చేసిరి? బేతేలులో ఉన్న బాలురు. 2 ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి ఎంతమంది బాలురను చీల్చెను? 42 మంది బాలురను. బేతేలు నుండి ఎలీషా ఎక్కడికి వెళ్ళెను? కర్మెలు పర్వతమునకు. అక్కడి నుండి తరువాత షోమ్రోనుకు తిరిగి వచ్చెను.